ఇంట్లో కూరగాయలు ఏమీ లేవా, కూరలు తిని బోరు కొట్టిందా, అయితే ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ అయితే ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడైతే ఈ కర్రీ అయితే వండేది. నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఈ కర్రీ. ఈ కర్రీ ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ పాన్ పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దాంట్లో సరిపడనంత ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అయితే అందులో పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకొని అందులో టేస్ట్కి సరిపడనంత సాల్ట్, కొంచెం పసుపు, చిటికెడంత పసుపు, కరివేపాకు వేసుకొని అయితే కలుపుకోవాలి. నేనైతే ఫస్టే సాల్ట్ అయితే వేసేసుకుంటాను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నట్టుని, త్వరగా కుక్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా అవన్నీ కలిపేసుకున్న తర్వాత 10 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అవి కుక్ అయిన తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని కలుపుకున్న తర్వాత అవి కూడా కొంచెం పూర్తిగా కుక్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత అయితే అందులో కారం వేసుకొని అయితే కలుపుకున్న తర్వాత అందులో సరిపడనంత వాటర్ అయితే వేసుకోవాలి. అవి వేసుకుంటే 10 మినిట్స్ అయ్యాక కుక్ అయిపోతుంది కర్రీ అయితే కుక్ అయిపోతుంది. అందులో లాస్ట్లో కొంచెం పాలు అయితే యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. మా హస్బెండ్కి అయితే పాలు అయితే నచ్చవు, అందుకని చెప్పేసి నేనైతే పాలు అయితే వేసుకోలేదు. వేడి అన్నంలో వేసుకుంటూ ఉంటుంది నా స్వామిరంగా. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.